కదలిరా పిడుగై అడుగేసెరా 7200 ఉద్యమాల గడ్డపై ఉదయించిన కేతనం 7200 తీనుమారు మల్లన్న ఎత్తుకున్న జెండా తెలంగాణ పల్లెలా తెగింపురై జెండా తీనుమారు మల్లన్న ఎత్తుకున్న జెండా తెలంగాణ పల్లెలా తెగింపురై జెండా సామాజిక తెలంగాణకై సాగిన పోరు విద్యా వైద్యం సత్వర న్యాయం తన తీరు 7200 కదిలెను ఊరూరు సామాజిక తెలంగాణకై సాగిన పోరు విద్యా వైద్యం సత్వర న్యాయం తన తీరు 7200 కదిలెను ఊరూరు బలిదానం వేల మంది త్యాగము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇదేనా ఉద్యమకారులు సూడు ఉరితాడుకు ఊగెనా ఉద్యమ ద్రోహులు నేడు గద్దెనెక్కి ఏలెనా నిజామోని మరిపించే ఈ నియంత పాలనకు చరమగీతి పాడుదాము చెలో ముందు నడవరా నిజామోని మరిపించే ఈ నియంత పాలనకు చరమగీతి పాడుదాము చెలో ముందు నడవరా సామాజిక తెలంగాణకై సాగిన పోరు విద్యా వైద్యం సత్వర న్యాయం తన తీరు 7200 కదిలెను ఊరూరు సామాజిక తెలంగాణకై సాగిన పోరు జై మల్లన్న జై మల్లన్న జై మల్లన్న జై మల్లన్న తెలంగాణ ఉద్యమకారుడు తీన్మార్ మల్లన్న ఫ్యూనిస్ అధినేత ఈరోజు పుట్టినరోజు వేడుకలు గవర్నమెంట్ హాస్పిటల్లో జరుపుకుంటున్నారు తీన్మార్ టీం సభ్యులు కావున ఈరోజు వాళ్ళను మాటల్లో తెలుసుకున్నాం. నమస్కారం, నా పేరు రవి. తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు. మా టీం మెంబర్స్ అందరూ మా టీం తరఫున మామూలు టీం తరఫున తీన్మార్ మల్లన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. త్వరలో తీన్మార్ మల్లన్న గారు మంచి అధికారంలో ఉండాలని చెప్పి మా టీం తరఫు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు తీన్మార్ మల్లన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మా తీన్మార్ మల్లన్న టీం సభ్యులు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి జన్మదిన వేడుకకు మేము భావంతో సహాయంగా పేద ప్రజలకు ఏదో రకంగా తీన్మార్ ప్రతి తీన్మార్ మల్లన్న గారి బర్త్డే సందర్భంగా మేము బ్లడ్ బ్యాంక్ గవర్నమెంట్ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్లో మేము రక్తదానం చేసినాం. మా టీం సభ్యులందరికీ ఎవరైతే మా టీం సభ్యులు వచ్చారో రక్తదానం చేసారో అందరికీ ధన్యవాదాలు. ప్రతిసారి ఇదే విధంగా మీరు రక్తదానం చేయాలని చెప్పి అదేవిధంగా మా టీం తరఫున సభ్యులందరి తరఫున తీన్మార్ మల్లన్న గారికి మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కాకుండా మిగతా ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు చేస్తారా? తప్పకుండా ఆర్నార్లో మేము తీన్మార్ మల్లన్న టీం తరఫున కూడా మా వాయిస్ వినిపిస్తూనే ఉన్నాం. ఆర్నార్లో పేద ప్రజలకు ఎటువంటి సాయం కావాలన్నా ఎంతో మందికి భూ కబ్జాలకు గురైనా మా దగ్గరకు వచ్చారు. మేము ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టడంలో ఏ విధంగా సరే పేదవారికి మా వంతు మేము చేయాల్సిన మా స్థాయికి నుంచి కూడా మేము చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి మేము కాదనకుండా ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నాం. అదేవిధంగా మా తీన్మార్ మల్లన్న టీం ఎప్పటికీ అండగా పేద ప్రజలకు అండగానే ఉంటుంది. వాళ్ళ కోసం మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం. మహబూబ్ నగర్ ప్రజలకు చివరి సందేశం మీరు ఏమిస్తారు? మహబూబ్ నగర్ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తీన్మార్ మల్లన్న టీం మీకు తెలుసు, ఇప్పటి నుంచి కాదు కొన్ని సంవత్సరాల నుంచి మేము అధికార పక్షానికి వ్యతిరేకంగా మేము కొట్లాడుతూనే ఉన్నాం. మన గొంతు వినిపిస్తూనే ఉన్నాం. వాళ్ళు చేసే నిర్మాణ చర్యలపైన కూడా మేము కొట్లాడినాము. ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం వచ్చింది. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో మన మహబూబ్ నగర్ అభివృద్ధి దిశగా కొనసాగుతుంది. అన్నగారు అభివృద్ధి దిశగా తీసుకుపోతారని చెప్పి ఆశిస్తున్నాము. అదేవిధంగా మా తీన్మార్ మల్లన్న టీం కూడా మేము సాయంగా మా వంతు సాయంగా మేము ప్రభుత్వానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.